1689లో భారతదేశం వణికిపోయింది. సొంత బంధువు గానోజీ షిర్కే ధోకా ఇచ్చి సంభాజీ మహారాజును ముఘల్ సైన్యం చేతుల్లోకి పెట్టాడు. ఔరంగజేబ్ ముందు 2 దారులు ఉంచాడు. ఈ దృశ్యాన్ని కాసేపు తనివి తీర చూడనివ్వు ఖాన్. తొమ్మిదేళ్లుగా నా ప్రతి నమాజ్లో ఈ ఘట్టం కోసమే ప్రార్థించాను. ఇస్లాం లేదా మరణం. కాని సంభాజీ గర్జించాడు. ఒకటి చెప్పు, నీ దేహం నుండి ప్రాణాలు వేరు చేసే ముందు నాకొక సమాధానం కావాలి. అసలు ఈ స్వరాజ్యం అంటే ఏంటి? దానికోసం నీ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది నీ స్వరాజ్యం? సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో, గోదావరి సవ్వడిలో, రాయగఢ్ రేగడి మట్టిలో, జాల్నా జాతర వీధుల్లో, నాసిక్ ప్రాణభవనంలో, కొంకన్ కోన కోణంలో, శ్రీమాతా భవానీ చరణంలో లక్షల మంది మరాఠాల నరాల్లో ఉంది ఆ స్వరాజ్యం. నువ్వు నాశనం చేద్దామనుకున్నది సుల్తాన్లకు పుట్టిన సామ్రాజ్యం కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయంతో పుట్టిన స్వరాజ్యం. ధర్మం కోసం చావడమే మంచిది, జీవించడం కాదు. అతనిని 40 రోజుల పాటు భీకరంగా చిత్రహింసలు పెట్టారు. కళ్ళు గుచ్చారు, చేతులు నరికారు, చర్మాన్ని ఒలిచారు. కాని అతని గొంతు నుంచి చివరి వరకు ఒక్క పొగరు కూడా మారలేదు. చాలా విషయాలు మారాయి ఔరంగ్. నీ కళ్ళలో నిరంకుశ అహంకారం. ఆ అగ్నిలోంచి లేచిన సింహం ఛత్రపతి రాజారాం మహారాజు. వయసు కేవలం 19 ఏళ్లు, కాని హృదయం పర్వతం. శాంతాజీ ఘోర్పడే, ధనాజీ జాధవ్తో కలిసి మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించాడు. ఔరంగజేబ్ లక్షల సైన్యాన్ని పంపిన రాజారాం మహారాజు ఉరుములా దూసుకెళ్లి మొఘల్ దళాలను నాశనం చేశాడు. ఆ యోధుడు మరాఠా జాతి గౌరవాన్ని తిరిగి నిలబెట్టాడు. ఈ కథ కేవలం యుద్ధం కాదు, ఇది స్వాతంత్ర్య దీక్ష. ఇది ధర్మం కోసం చావిన సంభాజీ మహారాజు, ప్రతీకారం తీర్చిన ఛత్రపతి రాజారాం మహారాజు వీరగాథ. ఆ వెన్నుపోటు మరాఠా చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనూ నల్లదినం. గానోజీ షిర్కే అనే సొంత బంధువు ధోకా ఇచ్చి సంభాజీని మొఘల్ సైన్యం చేతుల్లోకి పెట్టాడు. 1689 ఫిబ్రవరిలో సంగమేశ్వర్ వద్ద ముకరబ్ ఖాన్ బలగాల చేత సంభాజీ మహారాజు మరియు అతని విశ్వాస పండితుడు కవి కలాష్ పట్టుబడ్డారు. మహారాజును తులాపూర్ సమీపంలోని భీమా నదీ తీరం వద్ద ఔరంగజేబ్ శిబిరానికి తీసుకువెళ్లారు. చక్రవర్తి అయిన సంభాజీని అవమానించడానికి అతనికి పిచ్చివాళ్ల టోపీ పెట్టి, జోకర్లా మేకపోతు చర్మంతో అలంకరించి, ఒంటె మీద కూర్చోబెట్టి పట్టణమంతా ప్రదక్షిణ చేయించారు. డప్పు మోగింది, శంఖాలు ఊదబడ్డాయి. ఆ అందులో తలదించని సింహం మాత్రం మౌనంగా జై భవానీ అని శ్వాస తీసుకున్నాడు. దానిని చూసి ఔరంగజేబ్ నవ్వాడు, కాని లోలోపల భయంతో వణికిపోయాడు. సంభాజీ ముందు 2 దారులు ఉంచాడు, ఇస్లాం మార్పిడి లేదా మరణం. కాని మహారాజు ఒక్క మాట అన్నాడు,
చేతులు కలుపు. ముఘల్ సామ్రాజ్యంలో చేరిపో. నీ జీవితమే మారిపోతుంది. కేవలం నీ మతాన్ని మార్చుకుంటే చాలు. మాతో చేతులు కలుపు. మరాఠా సామ్రాజ్యంలో కలిసిపో. జీవితం మారిపోతుంది. మతం మార్చుకోవాల్సిన పని లేదు. ఛత్రపతి శివాజీ మహారాజును సింహం అంటారు ఔరంగ్. ఆ సింహం విడ్డేరా. చావా! అదే రాత్రి నుండి ప్రారంభమైంది 40 రోజుల భీకర చిత్రహింస. ఎర్రగా వేడెక్కించిన ఇనుప రాడ్లతో కళ్ళు గుచ్చారు. శరీరంలోని మాంసాన్ని కోసి కుక్కలకు ఆహారంగా వేశారు. కాని అతని గొంతులోంచి వచ్చిన మాట మాత్రం ఒక్కటే, జై మాతా భవానీ. మార్చ్ 11, 1689న తులాపూర్ వద్ద సంభాజీ మహారాజును తల నరికి చంపేశారు. తలలో పొగాకు ముసుగు కట్టి భీమానదీ తీరంలో ప్రదర్శన చేశారు. అతని శవాన్ని ముక్కలు చేసి నదిలో పారేశారు. కాని స్థానిక వధూ గ్రామస్తులు రాత్రిపూట అతని అవశేషాలను సేకరించి రహస్యంగా దహనం చేశారు. 1698 మార్చ్ 11 చరిత్రలో అణువణువున బాధ నింపిన రోజు. ఔరంగజేబ్ రాయగఢ్ కోటను దాడి చేసి యేసుభాయి చిన్నవాడు షాహు మహారాజును బంధించాడు. కాని సంభాజీ తమ్ముడు రాజారాం మాత్రం ఉరుములా బయటపడ్డాడు. సింహంలా లేచాడు. అతని వయసు కేవలం 19 ఏళ్లు. అయినా ఆ వయసులోనే మహారాష్ట్ర భారాన్ని భుజాన వేసుకున్నాడు. తనతో పాటు 2 మహావీరులు, శాంతాజీ ఘోర్పడే, ధనాజీ జాధవ్. వాళ్ళు మొఘల్ సైన్యాలపై అగ్నిజ్వాలలా పడ్డారు. ఇది కేవలం పోరాటం కాదు, ఇది స్వాతంత్ర దీక్ష. తులాపూర్ దాడి తర్వాత ఔరంగజేబ్ తన లక్షల సైన్యాన్ని పంపించాడు. కాని శాంతాజీ ఘోర్పడే కేవలం 2000 మంది సైన్యంతో దూసుకెళ్లి మొఘల్ దళాలను నరికివేసేశాడు. అంతటి సైన్యం గుండెల్లో భయం వేసినది మరాఠా సింహం. ఒకవైపు లక్షల మొఘల్ సైన్యం ఔరంగజేబ్ ప్రాణాలు కాపాడాలని చూస్తుంటే, మరోవైపు మరాఠా సైన్యం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉండి కనిపించిన వారిని కనిపించినట్టే నరుకుతూ వెళ్లిపోయారు. ఈ దాడి నుండి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఔరంగజేబ్ పారిపోయాడు. ఈ దాడిలో ఔరంగజేబ్ ప్రాణాలతో తప్పించుకున్నాడు. కాని మొఘల్ సామ్రాజ్యంలో మరాఠాలు అంటే భయం ఏర్పడింది. తరువాతి రోజే ఆ ప్రాంతంలో జరిగిన మారణకాండను చూసి ఔరంగజేబ్ నోటి నుండి మాట రాలేదు. దేవుడా, ఈ మరాఠాలు ఏ మట్టి నుండి పుట్టారు? వీళ్లు ఎవ్వరికీ తలవంచరు, అలసిపోరు, అనుకున్నది సాధించే వరకు వెనక్కి తిరగరు. వీళ్లను నాశనం చెయ్యాలి అనుకుంటూ మేమే సర్వనాశనమైపోయేలా ఉన్నాము అని తనలో తాను అనుకున్నాడు. తరువాతి రోజే రాయగఢ్ వైపు ఊచకోత, జుల్ఫికార్ ఖాన్ సైన్యాన్ని వెనక్కి తోసి ఉదయించే జెండా మరాఠా స్వరాజ్యం ధ్వజమైంది. ఈ విధంగా అవకాశం దొరికితే చాలు మొఘల్ సైన్యాన్ని నరికి అవతల పడేసేవారు మరాఠాలు. సంభాజీ మహారాజును బంధించిన ముఖరబ్ ఖాన్కు 50,000 రూపాయలు ఇచ్చి కొంకణ్ ప్రాంతానికి అధికారిగా నియమించాడు ఔరంగజేబ్. అయితే ఎలాగైనా అతని మీద పగ తీర్చుకోవాలని ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు మరాఠాలు. 1698 డిసెంబర్లో ఆ సమయం రానే వచ్చింది. సంతాజీ తన సైన్యంతో
భీకరంగా ముఖరబ్ ఖాన్తో తలబడ్డాడు. రక్తపు మడుగుల్లో ఉన్న ముఖరబ్ ఖాన్ను తప్పించాలని మొఘలులు ప్రయత్నించినా సంతాజీ వెతికి వేటాడి ముఖరబ్ ఖాన్ను చంపి సంభాజీ మహారాజ్ చావుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. మొఘల్ సైన్యం కోసం ఊపిరి తీసుకోవడమే భయమైంది. ఔరంగజేబ్ నిద్ర కోల్పోయాడు. సహ్యాద్రి పర్వతాల్లో 17 ఏళ్లపాటు అతన్ని వెంబడిస్తూ సంతాజీ ఘోర్పడే ఆ వ్యవస్థను వణికించాడు. తరువాత ముఖరబ్ ఖాన్ అనే దుర్మార్గుణ్ణి సంభాజీ పట్టించుకున్న ద్రోహిని 1698 డిసెంబర్లో చంపి సంభాజీ మహారాజ్ చావుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. 1691లో రాజారాం మహారాజ్ సంతాజీని మరాఠా సైన్యాధిపతిగా నియమించాడు. తరువాత కర్ణాటక, కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో మొఘల్ పాలన కూల్చి మరాఠా పతాకం ఎగరవేశారు. సంబాలాంటి కొడుకు నాకు ఒక్కడు పుట్టున్న బాగుండు. ఒక్కడున్న చాలు ముస్తఫా. ఒక్క హిందుస్థానే కాదు, ప్రపంచం మొత్తం నాదే. ఆ శివాని తలుచుకుంటే ఈర్ష్యగా ఉంది. దేశం కోసం సింహాన్ని కన్నాడు. Wow.